రైల్వేలలో మనకి చూస్తుంటాం దాంట్లో కొన్ని పదాలు మనకి తెలియవు, కానీ రైల్వేలో ఈ ఎవరైతే డ్రైవర్గా చేస్తారో లోకో పైలట్లు అంటారు, అదే సందులో వెనకాల ఉన్నటువంటి వాళ్ళు గార్డులు అంటారు. వీళ్ళకి వాస్తవంగా ఒక ఉద్యోగం అందులో ఒకటి ఉంది, వాళ్ళకి అసిస్టెంట్లుగా ఏదైతే ఒక ఇనప పెట్టి తీసుకుని వాళ్ళ వెనకాలే ఓ మనిషి వస్తాడనమాట, వాళ్ళు అసిస్టెంట్, వాళ్ళు అందులో ఈ వీళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ తీసుకుని వస్తారనమాట. ఈ ఎక్విప్మెంట్ తీసుకురావడానికి ఒక ఉద్యోగం, అంటే ఒక డ్రైవర్కి ఒక అసిస్టెంటు, ఒక గార్డుకి ఒక అసిస్టెంట్, ఇట్లాంటి ఒక ఉద్యోగాలు ఉన్నాయి. ఇదేంటంటే ఇదివరకు సాధ్యమైనంత వరకు డి కేటగిరీ ఉద్యోగాలు ఇప్పించుకోవడానికి కోసం రైల్వే శాఖ పెట్టినటువంటిది. అది ఇప్పుడు భారం అయిపోయినటువంటి నేపథ్యంలో ఒక కొత్త కాన్సెప్ట్ మోడీ సర్కార్ వచ్చాక తెచ్చింది. అది ఇనప్పెట్టె మోసుకెళ్ళాలి, అంత బరువు అనేవాళ్ళు కాబట్టి ఇనప్పెట్టె తీసి ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చేసినాయి కదా, ఏదైతే ట్రాలీలు అవి మోసుకుని లాక్కుని వెళ్ళిపోయేటటువంటిది, అది పైలట్కి ఈ గార్డుకి మేము ఇస్తాం, దానికి ఒక 5,000 రూపాయలు ఏడాదికి ఇస్తాం, ఆ డబ్బులతో మీరు ఎప్పటికప్పుడు కొత్తగా కొనుక్కోండి, మీరే మోసుకెళ్ళండి అన్నటువంటి. అట్లట్లా మోసుకెళ్తాం అంటూ ఇప్పటిదాకా అడ్డుపడ్డటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా అయితే మాత్రం వాటిని పట్టించుకోకుండా ఉత్తర్వులు ఇచ్చేసింది మోడీ సర్కార్. లోకో పైలట్లు గార్డులకి మీద తమ వ్యక్తిగత వస్తువుల్ని విధి నిర్వహణకు అవసరమైన సామాగ్రిని ఇనప ట్రంక్ పెట్టెలో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు ఏర్పాటు చేయాల్సిందిగా జోనల్ రైల్వేలకు రైల్వే బోర్డు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. లైన్ బాక్సులుగా వ్యవహరించే వీటిని మార్చేందుకు 2006 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయోగాత్మకంగా వీటిని వాడి చూడాలని 2007లోనే కసరత్తు మొదలైంది. లోకో పైలట్లు గార్డుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పెండింగ్లో పడింది. దక్షిణ మధ్య రైల్వే, ఉత్తర రైల్వే జోన్లలో ప్రయోగాత్మకంగా వీటిని వాడి చూడాలని 2018లో నిర్ణయించింది. సానుకూల ఫలితం రావడంతో దాన్ని అమలు చేయడానికి సిద్ధపడింది. ట్రాలీ బ్యాగులను కొని సరఫరా చేయాలని, లేదంటే ప్రతి 3 ఏళ్లకు 5,000 రూపాయల చొప్పున బత్యాన్ని లోకో పైలట్లు గార్డులకు ఇవ్వాలని బోర్డు ఇదివరకు ఆదేశించింది. ఈ ప్రతిపాదన మీద గార్డుల సంఘం న్యాయస్థానాలను, ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. బాక్సు పోర్టర్లు, బాక్సు బాయ్లు తీసుకురావాల్సిన బరువైన పెట్టెలను తాము ఎలా మోసుకెళ్తామని ప్రశ్న. అంటే వాళ్ళ సామాన్లు వాళ్ళు మోసుకెళ్ళేటటువంటిది, ఇందులో ఏదో రైల్వే శాఖకు సంబంధించిన సామాన్లు కాదు, వాళ్ళ సామాన్లు వాళ్ళు మోసుకెళ్ళడానికి ఒక అసిస్టెంట్ని ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళ పేరు బాక్సు పోర్టర్, బాక్సు బాయ్స్. ఇప్పుడు అది తొలగించేసింది. పైలట్ గార్డే తీసుకెళ్లాలని. ఇప్పుడు దీని మీద రైల్వేలో యాజిటేషన్ చేస్తారా ఏంటనేది చూడాలి.